దీనికి కారణం 29వ తారీఖు రోజు కేసీఆర్ గారి దీక్ష ఏదైతే టేకప్ చేసిందో ఆ దీక్షకు పరిష్కార మార్గంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వారి యొక్క మెడల్ పంచుకొని ఈ యొక్క ప్రకటన ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు 2009 ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రము ప్రకటించడానికి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్ట్నరు నిజంగానే ఇవ్వదలుచుకుంటే డిసెంబర్ 10వ తారీఖు ప్రకటించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టి. ఇదంతా కూడా దీనికి కారణం కేసీఆర్ గారు. వారు చేసినటువంటి దీక్ష, వారు చేసినటువంటి ఉద్యమ స్వరూపంకే నిరసనగానే 2014 జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని చెప్పడానికి ఈ డిసెంబర్ 9th అనేది మాత్రం మూల కంఠం అనేది తప్పకుండా చెప్తున్నాము. ఈ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కర్నూలు జిల్లా కేంద్రం కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున కర్నూలులో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నిరాదీక్ష 2009 మరి 29 నాడు నిరాదీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి వీరు ఆనాడు ప్రకటించి మోసం చేస్తే ఎంతోమంది అమరులు మరి త్యాగం కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎంతోమంది విద్యార్థి అమరులైనందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. మరి ఇవాళ 9వ తారీఖు నాడు ప్రకటించి 5 ఏళ్ళు మరి వాళ్ళు ఆపినందుకు కూడా మరి పోరాటం చేసి మళ్ళీ 2014 జూన్ 2 వరకు కూడా పోరాటం ఆపకుండా పోరాటం చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పోరాటం వల్లనే తెలంగాణ సాధించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతోమంది తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు పాల్గొని ఇలా ఇది సాధించుకున్నాం. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం కూడా ఓన్లీ కేసీఆర్ గారికే దక్కుతుంది. కొందరు తెలిసి తెలియని మరి కాలితో మాట్లాడుతున్నారు. అది ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ ఎవరి సాధించడమో తెలుసు. మరి తెచ్చుకున్న తెలంగాణ కూడా 10 సంవత్సరాల్లో మరి ఒక ఉద్యమ నాయకుడే మరి ఒక పరిపాలకునిగా 10 సంవత్సరాల్లో భారతదేశంలో మొట్టమొదటి స్థాయిలో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ 2 సంవత్సరాల్లో మోసపూరితంగా వచ్చి ఏ విధంగా మోసం చేస్తున్నారో కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇలా మరి బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో, కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజలందరూ కలిసి ఇలా డిసెంబర్ 9 నాడు ప్రకటనను విజయ దివాస్గా మరి ఈరోజు ఇలా నగర శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, మాజీ కార్పొరేట్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరీంనగర్ తెలంగాణ చౌక్లో పాల్గొని మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి గులాబీ మన బెలూన్స్ కూడా మేము ఒక శుభసూచనంగా మరి పైకి కూడా వదలడం జరిగింది. ఇక్కడ నుంచి అంబేద్కర్ మరి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి మరి అంబేద్కర్ గారి మరి విగ్రహానికి కూడా ఈరోజు మేము వారికి పూలమాల కూడా వేసేందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.